భారతదేశంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులందరికీ విజ్ఞప్తి అండి. ఈ మహా అపచారమైన అబద్ధాన్ని భక్తులు మొత్తానికి ఒక 100 కోట్ల మంది పైచీలుగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఈ రోజున మీరు చేస్తున్న దుష్ప్రచారాన్ని, లడ్డు కల్తీ జరిగి ఉంటే, నిజంగా కల్తీ జరిగి ఉంటే మీరు ముందుగానే ఒక ఎంక్వైరీ కమిటీ ఉంది, మనకి ఒక వ్యవస్థ ఉంది, దాన్ని విచారణ జరిపించి దోషులు ఎవరో తేల్చుకొని అప్పుడు మాత్రమే మీరు మీడియాకు వచ్చి చెప్పాల్సిన పరిస్థితి ఉండే. ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ ప్రజలందరూ చేసుకున్న దౌర్భాగ్యం ఏంటంటే, మనకు ఒక గొప్ప అడ్మినిస్ట్రేటివ్ అయిన, అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిపోయిన అడ్మినిస్ట్రేటివ్ అయిన ముఖ్యమంత్రి ఈ 5 కోట్ల మంది ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ అని చెప్పుకుంటాడు చూడండి. అతను అబద్ధాలు వడ్డీ వార్చడంలో దిట్ట అన్నమాట. ఆయన మించిన అబద్ధాలు చెప్పే అంత పొలిటీషియను ఈ దేశ రాజకీయాల్లో ఎవ్వరూ లేరండి.